నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. ఫిరాయింపుల వల్ల పార్టీలకు నష్టం సంగతి అలా ఉంచితే వ్యవస్థకు జరిగే నష్టం ఎక్కువ. ఎన్నికల ప్రక్రియపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజల్లో విశ్వాసం సన్నకిలే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులను కట్టడి చేయడం కష్టం కాదు. ఫిరాయింపుల వల్ల కొందరు వ్యక్తులు ఆర్థికంగా ఇతరత్రా లాభం పొందవచ్చు, కానీ సమాజానికి మాత్రం తీరని నష్టం చేసినట్టే. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రెండున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను పట్టించుకునే తీరిక ప్రజల్లో లేకపోవడంతో రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఏమీ అనుకోవడం లేదు కనుక ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. విజయశాంతి విషయమే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అహంభావి, అరాచకంగా ప్రవర్తిస్తారన్న విషయం కొత్త కాదు. విజయశాంతి టీఆర్ఎస్లో చేరకముందు కూడా కేసీఆర్ అదే విధంగా వ్యవహరించారు. అన్నీ తెలిసి ఆ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికైన విజయశాంతి ఇప్పుడు కేసీఆర్ గురించి ఏమి మాట్లాడినా విశ్వసనీయత ఎందుకుంటుంది? తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని ఆ పార్టీ తరపున మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన విజయశాంతి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇద్దరు, ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై లేఖాస్త్రాలు సంధించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే గారు, నేను ఇద్దరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశాం. ఇప్పుడే లోపలికి పంపించాను బాబు గారికి. పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో నష్టపోతుంది అనే దాని మీద బాలనాగిరెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించాం. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి పక్కకు పోవాలని, ఎందుకంటే పార్టీ చాలా నష్టపోతుంది. ఆయన ఇలాగే ఉంటే మళ్ళా 5 ఏళ్ల తర్వాత కూడా పార్టీ రావడం చాలా కష్టము. అందుకే ఆయన పార్టీ నుంచి పక్కకు పోతే ఎంతోమంది సీనియర్లు కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళు ఎవరికొవరికి ఇచ్చి పార్టీని నడిపేయాలని చెప్తున్నాము. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కూడా కాకముందే ప్రసన్న కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడ్డాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 3 నెలలు తిరక్కముందే విజయశాంతి, టీడీపీ మరో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధిక్కార స్వరాలు వినిపించడం మొదలుపెట్టారు. ఈ తంతు చూస్తూ ఉంటే తమను ఎన్నుకున్న ప్రజల పట్ల ఈ ముగ్గురికి ఎంత లెక్కలేనితనం ఉందో తెలియటమే కాకుండా చట్టం వల్ల తమ పదవులకు ముప్పు రాదన్న భరోసా కనిపిస్తుంది. 1984లో ఎన్టీఆర్పై కొంతమంది శాసనసభ్యులు తిరుగుబాటు చేసినప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేకపోయినా ప్రజలే వారిని నిలదీయటంతో కొందరు తోకముడిచారు. మరికొందరి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైంది. మెదక్ పర్యటనలో సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను వదిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి తిరగటం, సొంత పార్టీపై విమర్శలు చేయటంలో ఔచిత్యాన్ని ఆమె ఎలా సమర్థించుకోగలదు? ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. విజయశాంతి వెంట ఉన్న జగ్గారెడ్డి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ టికెట్పై 2009 ఎన్నికలకు పోటీ చేసినా ప్రజలు గెలిపించారు. తద్వారా తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనను రాజకీయ నాయకులకు ప్రజలే కల్పించినట్లయింది. 1983లో టీడీపీ మద్దతుతో మేనకా గాంధీ నాయకత్వంలో సంజయ్ విచారమంచ్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోనె ప్రకాశ్రావు స్వల్ప విషయానికై పంతానికి పోయి రాజీనామా చేశాడు. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేదు. జగ్గారెడ్డి, మంద జగన్నాథం వంటి వారు పార్టీ ఫిరాయించి గెలవటం 62 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతి. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకట్టాలంటే పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ఇటీవల ఒక ప్రకటన చేశారు. 3 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో ఉన్న బీఫామ్ తీసుకుని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులకు చంద్రబాబు పనికిరాని వాడన్న విషయం తెలియదా అని దేశం వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారు ఇలాగే లేఖాస్త్రాలు సంధించేవారా? అయినా ప్రసన్న, ప్రభృతులు ఇంత నిర్లజ్జగా వ్యవహరించగలుగుతున్నారంటే ప్రజలిచ్చిన అలుసే కారణం. మీరు అధ్యక్ష పదవి నుండి తప్పుకోండి, పార్టీని బ్రతికించండి. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మనసులో ఒకటి పెట్టుకుంటాడు, చేసేదొకటి, చెప్పేదొకటి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అతను నైజమే అంత. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆయన బాగుండాల.
ఇక నా పార్టీలో నాయకులు నష్టపోయినా పర్వాలేదు, కార్యకర్తలు నష్టపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడు మాత్రం ఒంటెద్దు పోకడలతో పార్టీ నష్టపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాడు. మరి నేను కానీ బాలనాగిరెడ్డి గారు కానీ ముందుకొచ్చాం. పార్టీని బ్రతికించాలి. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భూస్థాపకుడు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేదానికి ఒంటెద్దు పోకడలతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు రామచంద్రుడైతే చంద్రబాబు నాయుడు గారు రావణాసురుడు. మా సోదరులు కూడా ఎప్పుడు మీరు కాంగ్రెస్ రావమని ఎప్పుడు పిలవలేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నా సోదరులు నేను ఎప్పుడు తెలుగుదేశంలోకి రమ్మని పిలలేదు. వాళ్ళు కూడా అలాగే ఈరోజు నన్ను కాంగ్రెస్లోకి రమ్మని ఎప్పుడు చెప్పని కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు దాంట్లో ఉన్నంతసేపు తెలుగుదేశంలో ఉన్నారు. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎందుకని చెప్పి మీరు పార్టీలో ప్రజలకు న్యాయం చేయాలా. న్యాయం చేయాలంటే ఈయన పద్ధతులు మార్చుకోవడం లేదు. ఆ పద్ధతులు మార్చుకుంటే మళ్ళా మన పార్టీ ముందు పార్టీ అధికారంలోకి వస్తామన్న ఆలోచనతోనే మేమిద్దరు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప పార్టీని విడిచి కాంగ్రెస్లో పోవాలన్న ఆలోచన ఎలాంటి ఆలోచన లేదు మాలో. అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. పార్టీ టికెట్ దొరకని తిరుగుబాటు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రజాబలం ఉంటే గెలుస్తారు. మళ్లీ మాతృపార్టీ లేదా ఇతర పార్టీలకు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు. మరి వీళ్లను కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విజయశాంతి, ప్రసన్న, బాలనాగిరెడ్డి ప్రభృతులతో పాటు భవిష్యత్తులో ఇదే దారిలో నడవాలనుకుంటున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వారి చర్యలను ప్రజలు నిరసించకపోవచ్చు, కానీ చట్టం మాత్రం సమ్మతించదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అందరికీ తెలుసు, ప్రజలు గమనిస్తున్నా నాకేం అవమానం జరుగుతుందని. వీటన్నిటికీ తప్పకుండా నా సమాధానం ఉంటుంది. అది ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేసుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, దయచేసి నా సోదరులు మీరు అందరూ వినాల్సింది ఏంటంటే, కరువుతో అల్లాడుతున్నది కాబట్టి ముందు అది సమస్య పరిష్కారం అయిపోయి, వర్షాలు లేక నిజంగా సకాలంలో వర్షాలు పడి ఉంది ఇంత కరువు ఉండేది కాదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు దాని మీద ఎప్పుడు ఏ ఎంపీ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ముందు దాని మీద దృష్టి పెట్టాలి. మిగతా విషయాలు అంటారా, ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు, అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, అప్పుడు మాట్లాడవచ్చు. సో నేను ఇప్పుడు నేను దీని గురించి నా దృష్టి మొత్తం దీని మీద నేను పెట్టదలుచుకున్నాను. ఆయా సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. చట్టసభల్లో విప్పులను ధిక్కరించిన సందర్భాల్లో మాత్రమే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందన్న అపోహ సామాన్య ప్రజల్లోనే కాదు, రాజకీయ పార్టీల్లో కూడా ఉంది. అంతేకాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తే వారికి స్వేచ్ఛ లభిస్తుందని, ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదన్న అభిప్రాయం కూడా ఆయా పార్టీల్లో ఉంది. ఆ పార్టీ ఎక్స్పెల్ చేస్తే గానే, ఆ పార్టీ సస్పెండ్ చేస్తే గానే ఆ సభ్యుడికి కొంత స్వేచ్ఛ ఉంటుంది, ఎటైనా పోవచ్చు అని చెప్పి. అసోసియేట్ మెంబర్గానే ఆ పార్టీతోనే అనుబంధంగానే పెట్టుకొని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో సభ్యులు ఉన్న రోజులు పార్టీలో సస్పెండ్ కాకుండా, ఎక్స్పెల్ కాకుండా పార్టీ ఫిరాయింపిస్తే డిస్క్వాలిఫై అవుతారు, వారి ఒక సభ్యత్వం పోతుంది అనేది మనకు యాంటీ డిఫెక్షన్ లా చట్టం చెప్తుంది. అందుకే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడుతున్నది. అయితే నిజానికి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇందుకు తాజా ఉదాహరణ బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఇసాం సింగ్ కేసు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సింగ్ను 2006 సెప్టెంబర్ 3న బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన సొంతగా బహుజన్ క్రాంతి పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో
బీఎస్పీ ఆయనపై ఫిర్యాదు చేసింది. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ఈ ఫిర్యాదును పరిశీలించి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ 2008 జూలై 4న సింగ్ను ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై సింగ్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అయితే ఈ కేసులో అన్అటాచ్డ్ సభ్యుడిగా గుర్తించకముందే సింగ్ సొంత పార్టీ ఏర్పాటు చేసినందున ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తున్నట్టు హమీద్ అన్సారీ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. వాస్తవానికి అన్అటాచ్డ్ అనే పదానికి తావులేదని ఆ తర్వాత మరో సందర్భంలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏదైనా పార్టీకి చెందిన సభ్యుడిని చట్టసభల్లో అన్అటాచ్డ్గా సభాపతులు ప్రకటించినా అతడు ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకోలేడు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సభ్యుడు ఆ తర్వాత ఏదైనా పార్టీలో చేరితే విధిగా సభ్యత్వం కోల్పోవలసి ఉంటుందని, అన్అటాచ్డ్ అన్న పదం 10వ షెడ్యూల్ పరిధిలోకి రాదని, అది కేవలం ఎవరికి వారు సౌలభ్యం కోసం వాడుతున్న పదం తప్ప అన్అటాచ్డ్గా ప్రకటింపచేసుకున్న వారు అనర్హత నుంచి తప్పించుకోలేరని తమిళనాడుకు చెందిన ఏ తిరునావుక్కరస్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎం అహ్మదీ, కేఎస్ పరిపూర్ణలతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టంగా తీర్పునిచ్చింది. ఒకవేళ ఒక పార్టీ ఒక సభ్యుడిని బహిష్కరించినా లేదా అతడు చట్టసభలో అన్అటాచ్డ్గా ప్రకటింపచేసుకున్న 10వ షెడ్యూల్కు సంబంధించినంత వరకు మాత్రం అతడు ఆ పార్టీ సభ్యుడేనని రవినాయక్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వెంకటాచలయ్య, న్యాయమూర్తి అగర్వాల్ స్పష్టం చేశారు. చట్టసభల్లో కాకుండా సభ వెలుపల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సదరు సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవటం అనేది సదరు సభ్యుడి బహిరంగ వ్యక్తీకరణ ద్వారా అయినా జరగొచ్చు, లేదా అతడి చేతలు ప్రవర్తన ద్వారా కూడా గ్రహించవచ్చు అని వివరించారు. స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవటం రాజీనామా చేయటం అనే పదంతో సమానం కాదని, దీనికి విస్తృత అర్థం ఉందని వారు వివరించారు. అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఒక సభ్యుడు తానున్న రాజకీయ పార్టీ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తేనే రాజీనామా చేసినట్టు కాదు. లాంఛన రాజీనామా పత్రం లేకున్నా అతని చర్యలు, ప్రవర్తన ద్వారా అతడు స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకున్న సంగతిని నిర్ధారించవచ్చు. దాని ప్రకారం అతడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు అని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. బీఎస్పీ ఎమ్మెల్యేల కేసులో కూడా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇటువంటి తీర్పునే ఇచ్చింది. ఈ కేసులో బీఎస్పీ నేత మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీ రద్దుకు గవర్నర్కు సిఫార్సు చేయగా, బీఎస్పీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్ వెంట గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు సమాజ్వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ను ఆహ్వానించవలసిందిగా కోరుతూ లేఖ ఇచ్చారు. ఈ చర్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్, న్యాయమూర్తి హెచ్కే సేమ, డాక్టర్ ఏఆర్ లక్ష్మణన్, పీకే బాలసుబ్రహ్మణ్యన్, డీకే జైన్తో కూడిన విస్తృత ధర్మాసనం తప్పుపట్టింది. ఒక పార్టీ తరపున ఎన్నికై మరో పార్టీకి మద్దతుగా వ్యవహరించడం అంటే తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని, అందువల్ల ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గత అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులు జయప్రకాష్ రెడ్డి, మందడి సత్యనారాయణ రెడ్డి, ముకుందరెడ్డి, ఎస్ సంతోష్ రెడ్డి ప్రభుత్వలపై అదే పార్టీకి చెందిన జి విజయరామరావు దాఖలు చేసిన కేసులో అప్పటి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల్లో కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని ప్రజాస్వామ్య మార్గాలలో పార్టీ వేదికలకు పరిమితమై పరిష్కరించుకోవాలే కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో అభ్యర్థిని ప్రతిపాదించేదాకా వెళ్లకూడదు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో స్పీకర్ సురేష్ రెడ్డి ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనిల్ ఆర్ దవే, జస్టిస్ రమేష్ రంగనాథన్తో కూడిన డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. సరైన ఆధారాలు లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తి ఎవరూ అటువంటి నిర్ణయాలు తీసుకోరని భావించినప్పుడు మాత్రమే స్పీకర్ నిర్ణయాలలో కోర్టు జోక్యం చేసుకుంటుందని ఈ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఎన్నికైన సభ్యులకు ఎలాంటి నిరోధాలు, నియంత్రణలు ఉండవనే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. కానీ అది తప్పు.
ఇండిపెండెంట్గా ఎన్నికైన సభ్యుడు ఎవరైనా ఆ తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే సభ్యత్వం కోల్పోవలసి ఉంటుందని జగజిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైకే సబర్వాల్, జస్టిస్ సికే ఠక్కర్, పీకే బాలసుబ్రహ్మణ్యంలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసమ్మతి నేతలను అనర్హులుగా ప్రకటించే ఆస్కారం ఉంది. చట్టసభలలో విప్పును ఉల్లంఘిస్తే మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందనుకుంటే పొరపాటే. దీన్ని బట్టి ఇండిపెండెంట్గా ఎన్నికైన వారు ఏదైనా పార్టీకి అసోసియేట్ సభ్యులుగా వ్యవహరించినా సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. సభ్యులు చట్టసభ వెలుపల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విషయాన్ని నిర్ధారించడానికి పత్రికల్లో వచ్చే వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని కొన్ని తీర్పులలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయశాంతి, ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి ప్రభృతులు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ప్రమాదం స్పష్టంగా ఉంది. ఈ చట్టం కింద ఎవరిపైనైనా చర్య తీసుకోవాలంటే సదరు సభలోని మరో సభ్యుడు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. అంతేకాని ఒక పార్టీ పట్ల విశ్వాసంతో తాము ఎన్నుకున్న తమ ప్రతినిధి పార్టీ ఫిరాయిస్తే ఫిర్యాదు చేసే అధికారం ఓటర్లకు మాత్రం లేదు. ఫిరాయింపుల వల్ల పార్టీలకు జరిగే నష్టం సంగతి అలా ఉంచితే వ్యవస్థకు జరిగే నష్టమే ఎక్కువ. ఎన్నికల ప్రక్రియపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. అయితే ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులను కట్టడి చేయడం కష్టం కాదు. ఫిరాయింపుల వల్ల కొందరు వ్యక్తులు ఆర్థికంగా ఇతరత్రా లాభం పొందవచ్చు, కానీ సమాజానికి మాత్రం తీరని నష్టం చేసినట్టే. సామాన్యంగా ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎన్నుకబడినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధి, ముఖ్యంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకు వర్తిస్తుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీ సభ్యత్వం అతనికి ఉన్న రోజులు అతను ఆ పార్టీ సభ్యుడిగానే హౌస్లో ఉంటాడు. అయితే పార్టీ ఫిరాయించాలనే ప్రయత్నం చేస్తే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి అప్లై అవుతుంది. గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా 1/3 గ్రూపు ఒకవేళ డిఫెక్ట్ అయితే ఆ 1/3 కన్నా తక్కువ అయితే మాత్రం యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అయ్యేది. 1/3 అంటే 1/3 మంది సభ్యులు వాళ్ళు రిజైన్ చేస్తే వారిని యాంటీ డిఫెక్షన్ లా వారికి వర్తించకపోయేది. దాని తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఏ వ్యక్తి అయినా సరే ఒకవేళ ఏ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఆ పార్టీ విప్ని వారు వినకపోతే అప్పుడు వారిపై యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది, వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి పోవాలంటే అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ కానీ అసెంబ్లీ కానీ వారు రిజైన్ చేసి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు డిఫెక్షన్ లాలో పార్టీ మార్చాలంటే తప్పకుండా సీటుకు రిజైన్ చేసి వేరే పార్టీకి చేరవచ్చు. సర్వసాధారణంగా అసెంబ్లీ, లోక్సభ లేదా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాజకీయ వలసలు ఉంటాయి. 2009 ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వలసలు ఎక్కువయ్యాయి. చట్టాలు ఉన్నా వాటి పట్ల అవగాహన లేని కారణంగా జంప్ జిలానీలను అడ్డుకట్టవేయడం సాధ్యం కావడం లేదు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సరైన అవగాహన ఉంటే పార్టీ ఫిరాయింపులు నిరోధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.